నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. UIDAI కొత్త ఆధార్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధార్ పేరుతో ఈ యాప్ను ప్రవేశపెట్టింది. గతంలోనే ఈ యాప్ తీసుకురాగా ఇప్పుడు పూర్తి స్థాయి వెర్షన్ రిలీజ్ చేసింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ యాప్ను అఫీషియల్గా ప్రారంభించారు. ఈ పూర్తి స్థాయి వెర్షన్లో పలు కొత్త ఫీచర్లు జోడించారు. దీంతో ఆధార్ వినియోగదారులు మరింత సురక్షితంగా, సులభంగా ఆధార్ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఆధార్కు మరింత భద్రత పెరగనుంది. ఇందులోని ఫీచర్లు ఏంటి, ఎలా వాడాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆధార్ అని సెర్చ్ చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొబైల్ మెనూలోకి వెళ్ళి యాప్ను క్లిక్ చేయాలి. కెమెరా, SMS, కాల్స్కు అనుమతులు ఇవ్వాలి. ఇక ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేయాలి అంటే ఫోటోలు, వీడియోలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. నోటిఫికేషన్స్ అందుకోవాలంటే నోటిఫికేషన్స్ వచ్చేలా అనుమతి ఇవ్వండి. ఇక కాల్స్, మెసేజ్లు చేయడానికి కూడా అనుమతినివ్వాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ను ఓకే చేయండి. ఇక మీ మొబైల్లో 2 నెంబర్లుంటే ఏ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేయాలనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత OTPని ఎంటర్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. ఫేస్ అథెంటిఫికేషన్ ప్రాసెస్ను కూడా పూర్తి చేయండి. ఆ తర్వాత పర్సనల్ పిన్ నెంబర్లను ఎంటర్ చేసి పాస్వర్డ్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డుల్ని యాడ్ చేయాలి అంటే టాప్లో యాడ్ ఆప్షన్ ఎంచుకోండి. మీ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులను యాడ్ చేయండి. దీంతో మీ ఫ్యామిలీ ఆధార్ కార్డులన్నీ ఒకే చోట ఉంటాయి. దీనివల్ల ఎప్పుడైనా అవసరమైనప్పుడు పని సులువవుతుంది. ఇక సెలెక్ట్ షేర్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు ఆధార్కు సంబంధించి ఏ వివరాలైతే షేర్ చేయాలనుకుంటున్నారో అవే ఇతరులతో పంచుకోవచ్చు. ఫోటో, పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, వయసు, స్టేటస్, జెండర్, మొబైల్ నెంబర్లలో ఏది కావాలంటే ఆ వివరాలు మాత్రమే పంచుకోవచ్చు. ఇక మాస్క్డ్ లేదా అన్మాస్క్డ్ ఆధార్లను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే బయోమెట్రిక్ వివరాలను లాక్ లేదా అన్లాక్ చేసుకోవచ్చు. ఇక సర్వీసెస్ ఆప్షన్లోకి వెళ్ళి మొబైల్ నెంబర్, అడ్రస్ ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.